పిల్లల్లో బిహేవియర్ని చూసి వాడికి ఒక ముద్ర వేస్తారు, రూట్ కాజ్ని చూడరు. ఎగ్జాంపుల్ చెప్తా, అంటే ఇప్పుడు ఇలా చెప్తే అర్థం కాదు. ఒక సెంటెన్స్లో ఓ పిల్లవాడు చదువు అనేటప్పటికీ చదవకుండా పడుకుంటున్నాడు అనుకుందాం. జనరల్గా ఏం చెప్తారు, వీడు పడుకుంటున్నాడు ఎక్కువ, వీడి చాలా లేజీ ఫెలో, వీడికి అసలు యాక్టివ్నెస్ లేదు, చాలా లేజీగా ఉన్నాడు అంటారు. కరెక్ట్. మరి లేజీగా ఉన్నాడు అంటే మీరు నిజంగా వాడు ఏమిటంటే ఓహో నేను లేజీ అనేటువంటి దాన్ని నమ్మేటువంటి నిజం జరుగుతుంది, దాన్ని నిజం చేస్తాడు వాడు. ఓకే, మన మైండ్లో పెట్టేస్తారు వాళ్ళు. రెండో ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక్కొక్కసారి తెలియకుండా తప్పు చెప్పాడు అనుకుందాం. మీ రియాక్షను ఇమీడియట్గా దానికి రివర్స్లో ఉంది. అంటే నువ్వు ఎప్పుడూ తప్పు చెప్తావు, వాడు రిపీట్ 2-3 సార్లు తప్పు చెప్పాడు. దీన్ని మనం సరిగా హ్యాండిల్ చేయకపోతే ఏమవుతుందంటే మీరు ఏం చేస్తారంటే నేను అదే అన్నా, బిహేవియర్ని ట్యాగ్ చేసేస్తారు మీరు. ఏంటి, వీడు ఇంకంత అబద్ధాలే చెప్తాడు. ఓకే, ఆ తప్పు చెప్పడానికి కారణం మనం చూడం. నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, వాడు చదవట్లేదు పడుకుంటున్నాడు అంటే దాని అర్థం ఏమిటి, వాడికి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో బ్యాక్లాగ్ ఉండొచ్చు, అది అర్థం కాకపోవచ్చు, లేదా క్లాసులో వాడు ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఆ టీచరు ద్వారా ఆ మంచి రిలేషన్ ఉండకపోవచ్చు, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ విషయంలో ఎక్కడైనా షేమ్కి గురై ఉండొచ్చు, ఎక్కడైనా తప్పు చేస్తే ఏదో జరిగి ఉండొచ్చు కదండి. మనం ఈ రూట్ కాదని మనం చూడం. ఇది చదవట్లేదు అనేటప్పుడు మనం ఏం చేస్తామంటే వీడి లేజీగా, చదువు అంటే వీడికి చదువు రావట్లేదు, ఇదివరకు అయితే వీడికి చదువు అవ్వట్లేదండి, 2 పిల్లలు ఉంటే వీడికి చదువు అవ్వట్లేదని అని వేస్తారు. ఎలా అంటారు అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ వీడికి ఏమో 4 మార్కులు ఎక్కువ చెప్పారు, వాడికి 4 మార్కులు తక్కువ చెప్పారు అనుకోండి, అవి పెద్దోడు బాగానే చదువుతున్నాడండి, చిన్నోడికి చదువు అవ్వట్లేదండి, లేదు చిన్నోడు బాగానే చదువుతున్నాడు, చాలా బాగా చదువుతున్నాడండి, పెద్దోడికి చదువు అవ్వట్లేదు అని చెప్పేసేవారు, అంతే కదా. సో ఇది బిహేవియర్ని చూసి మనం ట్యాగ్ చేయడం అన్నమాట అండి. మరి రూట్ కాజ్ ఏమిటి ఇక్కడ, ఆ రూట్ కాజ్ని మనం చూడం. సో ఆ రూట్ కాజ్ని చూడకపోవటం వల్ల అదేమవుతుందంటే అది వాళ్ళతో ట్యాగ్ అయిపోతుంది. సో ఇది 5వ అతి ముఖ్యమైనటువంటి పాయింట్, చాలా ఎక్కువ మంది చేసేటువంటి ఇది తప్పు అనమాట అండి. దానికి ఆ రూట్ కాజ్ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ రూట్ కాజ్ చూసి అక్కడ దానికి ఏది సహాయం చేయాలో మనం చేయగలిగితే అది ఫ్లిప్ అవుతుంది, అది మారిపోతుంది. అది మారిపోయినప్పుడు ఏమవుతుందంటే అలాంటి మార్పులు చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి.